కోడి పందాలు, పొట్టేళ్ల పందాలు, ఎడ్ల పందాలు సాధారణంగా మనం చూస్తుంటాం. నెల్లూరులో పెంపుడు కుక్కల పోటీ నిర్వహించారు. ఇది ఆసక్తిగా సాగింది. ఆరోగ్యం, నైపుణ్యం, మేధస్సుని బట్టి విజేతని నిర్ణయించారు. 106 పెంపుడు కుక్కల్లో డాబర్మెన్ జాతి పెంపుడు కుక్క ఓవరాల్ ఛాంపియన్షిప్ కైవసం చేసుకుంది. అయితే మెగా సిటీస్లో ఒకప్పుడు ఇళ్లల్లో రకరకాల జాతుల కుక్కలని ఎక్కువగా పెంచేవారు. ఇప్పుడు ఆ కల్చర్ కామన్ సిటీస్తో పాటు పల్లెలకి వచ్చింది. పోటీపడి మరీ కుక్కలను పెంచుతున్నారు. కొందరికి అవి స్టేటస్ సింబల్గా కూడా అవుతున్నాయి. ప్రజల్లో పెంపుడు కుక్కలపై ఆసక్తిని మరింత పెంచేందుకు నెల్లూరులో ప్రతి ఏడాది నెల్లూరు కన్నెల్స్ క్లబ్ పోటీలు నిర్వహిస్తూ ఉంటుంది. అలాగే ఈ ఏడాది కూడా కన్నెల్స్ క్లబ్ నిర్వాహకులు పోటీలు నిర్వహించారు. ఇందులో 26 జాతులకు చెందిన 106 కుక్కలను యజమానులు పోటీలకు తీసుకువచ్చారు. ఆ రకరకాల కుక్కలు, వాటి విన్యాసాలు అందర్నీ ఆనందంలో నింపాయి. జర్మన్ షెపర్డ్, ల్యాబ్, రాట్ విల్లర్, షిడ్ను, డాబర్మెన్, సైబీరియన్ హస్కీ, వాక్స్ సన్, స్విట్జీ వంటి విభిన్నమైన శునకాలు పోటీల్లో సందడి చేశాయి. కుక్కల ఆరోగ్యం, శారీరక దారుఢ్యం, నైపుణ్యం వంటి పలు అంశాలని పరిశీలించి న్యాయ నిర్ణేతలు కుక్కల్ని విజేతలుగా ప్రకటించారు. కన్నెల్స్ క్లబ్ స్థాపించినప్పుడు మొదట్లో తక్కువగా ఉండేవారని, కానీ రాను రాను పెట్స్ లవర్స్ పెరిగారని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ కార్యక్రమంలో చాలా రకాల బ్రీడ్స్ కనిపిస్తున్నాయని అన్నారు. పెంపుడు కుక్కలను ఇష్టపడేవారు ఇక్కడికి వస్తే చాలా మంచి అనుభవాన్ని పొందుతారని చెబుతున్నారు. ప్రతి 2 years ఒకసారి ఈ డాగ్ షో నిర్వహించడం జరుగుతూ ఉంది. మొదట్లో స్థాపించినప్పుడు ఎక్కువగా డాగ్ లవర్సే తీసుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు కొంత కమర్షియలైజ్ అవడం వల్ల నిజమైన డాగ్ లవర్స్ అనేవాళ్ళు తీసుకురావడం తగ్గినా కూడా మనకి ప్రతిసారి ఈరోజు కూడా 100 పైన డాగ్స్ ఇక్కడ వచ్చాయి. వివిధ రకాల బ్రీడ్స్ డెవలప్ అయినాయి. ఇంతకుముందు జర్మన్ షెపర్డ్, తర్వాత గ్రేట్ డెన్ కూడా ఉండేది లేదు, మన పొమరేనియన్, ఇట్లాంటివి 2-3 బ్రీడ్లే ఉండేవి. ఇప్పుడు చాలా రకాల బ్రీడ్లు, ఎప్పుడు మనం చూడని బ్రీడ్స్ కూడా ఇంపోర్ట్ చేసుకొని తీసుకొస్తా ఉన్నారు. మన నెల్లూరులో డాగ్ లవర్స్ ఎక్కువ ఉన్నారు. వాళ్ళని ఆకర్షించి, అంటే వాళ్ళు కూడా ఈ పెట్స్ ని పెంచాలనే విధంగా, వాళ్ళకు కూడా ఉత్సాహం రావాలనే విధంగా మేము ఈ డాగ్ షోస్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ డాగ్ షోకి సహకరించిన యానిమల్ హస్బెండరీ వారికి, వెంకటస్వామిరెడ్డి గారికి, డాక్టర్ ఏడి గారు, రిటైర్డ్ వెంకటస్వామిరెడ్డి గారు, అలాగే ఈ స్టాల్స్ పెట్టి మాకు ఫైనాన్షియల్గా ఈ షో జరిపేదానికి సహకరించిన అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడికి సాయంత్రం 5 గంటల వరకు ఈ షో జరుగుతూ ఉంది. ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వచ్చి, ఈ అన్ని డాగ్స్, రకరకాల డాగ్స్ ఇక్కడ వచ్చేస్తున్నాయి కాబట్టి వీటన్నిటిని చూసి ఆనందం పొందవలసిందిగా నెల్లూరు జిల్లా, నెల్లూరు టౌన్ ప్రజల్ని కోరుకుంటున్నాను. ఈ పోటీల్లో చిన్నపిల్లలు సైతం తాము ఇళ్లలో పెంచుతోన్న డాగ్స్ను తీసుకొచ్చారు. ఉత్సాహంగా గడిపారు. తాము ఇంట్లో ఇచ్చిన ట్రైనింగ్ను, తమ కుక్కలకు ఉన్న టాలెంట్ను అందరి ముందు చూపించారు. కెన్నెల్ క్లబ్ వాళ్ళు నిర్వహించేది డాగ్ షో ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాలో ఎక్కడెక్కడ ఉండే వాళ్ళందరూ పాల్గొంటున్నారు. రకరకాల కుక్కలను తీసుకొచ్చి చూపిస్తున్నారు. వాటిల్లో డాక్టర్లు దానికి జడ్జెస్ ఉన్నారు కదా, వాళ్ళందరూ దాని మీద నిర్ణయించి వాటి ఫుడ్, అవి వాటికి ఇచ్చే ఆహారాన్ని దాన్ని బట్టి వాళ్ళు నిర్ణయం తీసుకొని వాటి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. ఇది ప్రతి సంవత్సరం జరుగుతుంది. మేము ప్రతి సంవత్సరం వచ్చి చూస్తున్నాము. ఈ నిర్వహించడం అనేది చాలా మంచిది. అందరికి ఎక్కడెక్కడ ఏం రకాలు ఉన్నాయి, ఏది ఉన్నాయి అనేది ప్రజలందరికీ కూడా తెలుస్తుంది. ఏంది, ఏ రకం వెరైటీస్ కుక్కలు ఉన్నాయి, ఏది ఉన్నది ఏంటనేది తెలుసుకున్న దానికి కూడా ఉపయోగపడతారు. ప్రజలకి చాలా మందికి ఇస్తారు. అందులో ఎన్ఈసి వాళ్ళు అసలు ఫ్రీగా గుడ్లు ఇస్తున్నారు. వాటికి ప్రతి దానికి నెంబర్ ఇస్తే 2 గుడ్లు ఉచితంగా ఇస్తున్నారు వాటికి ఆహారంగా. ఆ విధంగా వేరే వాళ్ళు కూడా ఇస్తున్నారు. అన్ని అవైలబిలిటీస్, ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేసి ఈ విధంగా నిర్వహించడం మాత్రం చాలా గొప్పతనం. అందులో దానికి వెంకటస్వామిరెడ్డి గారు దీనికి మెయిన్ పాత్ర. దాని తర్వాత బొబ్బల్ శ్రీనివాస్ యాదవ్, మాజీ కార్పొరేటర్, మాజీ కార్పొరేటర్ తెలియదు కానీ ఆయన కూడా దీనికి కారణం మెయిన్ వాళ్ళే. తప్పితే కోర్టులో వాళ్ళు కెన్నెల్ క్లబ్ వాళ్ళు. ఇప్పుడు ప్రెసెంట్ ఇయాసి నెల్లూరు కుక్క పిల్లల్ని తెచ్చాము. ఇది ఒకటైతే అచ్చు కుక్క, ఇంకోటైతే ల్యాబ్, ఇంకోటైతే
బొచ్చు కుక్క ఉంది. నాకు దీని పేరైతే జాకీ, దీని పేరైతే స్వీటీ, ఇంకా దాని పేరైతే పప్పి. అవి కుక్క పిల్లలు తెచ్చాం. మేము నెల్లూరు నకుల సంఘం కపాడిపాలెం. అయితే పోటీలను తిలకించేందుకు సైతం పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చారు. పోటీలు జరిగినంతసేపు వారంతా అమిత ఆనందంలో మునిగి తేలారు. కొన్ని సునకాలు వింత చేష్టలతో నవ్వులు పోయించాయి. ఇలాంటి పోటీలు తరచూ నిర్వహించాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు.